ఫీజు కట్టుకోవడానికి డబ్బులు లేక క్యాబ్ డ్రైవర్గా చేయడానికి కూడా వెనుకాడలేదు. చాలా స్ట్రగుల్స్ చేస్తున్నాడు మేడం. సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవడానికి వాడు చేస్తున్న ప్రయత్నానికి ఇప్పుడు ఆ అమ్మాయి కూడా కేసు వాపస్ తీసుకోవడానికి వాడికి తోడుగా వచ్చి నిలబడింది. మనం ఇంకా వాడిని ఏం చేయలేం మేడం. లైట్ తీసుకోండి. నో, అలా జరగడానికి వీల్లేదు. చూడేసేయ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ శివగాడు మాత్రం జైలుకి వెళ్లాల్సిందే. ఏం చేయాలి మేడం? ఆ లావణ్యాన్ని ఎలాగో మ్యానిపులేట్ చేస్తూ వచ్చావు కదా, ఇప్పుడు ఇంకా డోస్ పెంచు. దానికి ఆ శివగాడు ఇస్తానని చెప్పిన డబ్బు కూడా అది మనమే ఇస్తామని చెప్పు. అవసరమైతే ఇంకా ఎక్కువ ఇద్దాం. కానీ ఆ శివగాడు మాత్రం ఈ కేసు నుంచి తప్పించుకోకూడదు. ఇంట్లో ఆ అమ్మాయి వాళ్ళ అక్కతో గొడవ పెట్టుకొని బయటకొచ్చిందంటే ఖచ్చితంగా ఆ లావణ్యకి వాడి మీద పీకల దాకా కోపం ఉండే ఉంటుంది. దాని కడుపు మంటని మనం క్యాష్ చేసుకోవాలి. ఏదో ఒక ఫ్యామిలీ పెంట అక్కడ జరగాలి. అది ప్లాన్ చెయ్యి. ఓకే మేడం, నేను చూసుకుంటాను. ఈ సంక్రాంతి పండక్కి ఎట్టి పరిస్థితుల్లో ఆ శివగాణ్ణి జైలుకి పంపించాలి. ఆ కావేరిని నేను ఓడించాలి. ఇదే నా లక్ష్యం. ఆఫీస్లో అందరి ముందు ఆ కావేరి ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయీకి నా చేత సారీ చెప్పించింది. అందుకే అర్జున్ బావతో అదే ఎంప్లాయీస్ అందరి ముందు కావేరి వ్యక్తిత్వం లేనిది, గుణం లేనిది అని చెప్పించేశాను. పండక్కి ముందే ఆఫీస్లోనే దానికి భోగి మంటలు చూపించినట్టు మీ అందరికీ సంక్రాంతి ఎలా ఉంటుందో చూపిస్తాను.